హాయ్ అండి. 2015 జూన్ 14వ తారీఖున ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చేస్తున్న బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేస్తున్న రిషితేశ్వరి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఫ్యాన్కి ఊరేసుకుని ప్రాణాలు వదిలేసింది. ఆ అమ్మాయి ప్రాణాలు వదిలేయటానికి ముందు తన డైరీలు రాసుకున్నది. ఆ డైరీలలో ముఖ్యంగా ఏంటంటే, తనకంటే సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ర్యాగింగ్ చేస్తున్నారని, తనని చాలా అవమానకరంగా తనతో ప్రవర్తిస్తున్నారని, చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్ళినా కానీ ప్రిన్సిపాల్ ఏమో ఆయన కూడా పెద్ద పట్టించుకోలేదని, పైగా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఆ అమ్మాయి ఆరోపించింది ఏంటంటే, డైరీలో ఆరోపించింది ఏంటంటే, ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో బాబురావు అనే వ్యక్తి, ఆయన అండదండలు వీళ్ళందరికీ కూడాను, ఎవరైతే ర్యాగింగ్ చేశారో వాళ్ళందరికీ కూడాను అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆ అమ్మాయి ఆరోపించింది. అయితే వీటన్నిటినీ కూడాను సాక్ష్యాలు ఇవన్నీ కూడాను పకడ్బందీగా ఆమె తన డైరీలో పేర్కొన్నది. అయితే ఇది ఇట్లా జరిగితే అప్పుడు ఆ టైంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉండింది. అయితే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏం చేశారంటే, సుబ్రహ్మణ్యం కమిటీ అని ఒక కమిటీని వేశారన్నమాట, నిజ నిర్ధారణ కమిటీ కోసం. అయితే ఆ సుబ్రహ్మణ్య కమిటీ ఏం చెప్పిందంటే, ఈ ర్యాగింగ్ ఇదంతా కరెక్టేను, ఇందులో ప్రిన్సిపల్ బాబురావు పేరు కూడాను కరెక్టేను, ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది అన్నట్టుగా ఆయన రిపోర్ట్లో ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా ముఖ్యంగా జరుగుతున్నది ఏంటంటే, గుంటూరు కోర్టులో ఈ డేట్ రావటంతో న్యాయస్థానంలో వాదించిన ప్రాసిక్యూషన్ వాళ్ళు సరైన సాక్ష్యాధారాలు, సరైన కన్విన్సింగ్గా వాళ్ళు చేయటం, న్యాయస్థానాన్ని కన్విన్స్ చేయలేకపోవటం వల్ల వాళ్ళు ఆ కన్విన్సింగ్తో వాళ్ళు సరిగ్గా కన్విన్స్ చేయటంతో, వాళ్ళు సరిగ్గా కన్విన్స్ అవ్వకపోవటంతో, ఏకీభవించడంతో, వాళ్ళు చెప్పిన ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పిన విషయాలతో లేకపోవటంతో ఈ కోర్టులో ఈ కేసును కొట్టేశారు. అయితే ఆ అమ్మాయి ఎవరైతే చచ్చిపోయిందో ఆ విద్యార్థిని రిషితేశ్వరి తల్లిదండ్రులు వాళ్ళు బోరుని విలిపిస్తున్నారు. 9 సంవత్సరాలుగా మేము వెయిట్ చేస్తున్నాము, ఇవాళ దీనికోసమా, ఇది చూడటానికా వెయిట్ చేసింది, ఇంత జరిగి ఇన్ని మేము మా అమ్మాయి రాసిన ఆ డైరీలన్నీ కూడాను మొత్తం పోలీసులకి, ముఖ్యమంత్రి గారికి, వాళ్ళందరికీ కూడాను, ముఖ్యమైన అధికారులు వాళ్ళందరికీ కాపీలు ఇచ్చాము. చివరికి జరిగింది ఇదే. ముఖ్యంగాను ఎవరైతే విక్టిమ్ ఉన్నదో ఆ విక్టిమ్ సాక్షాత్తు తన స్వహస్తాలతో రాసుకున్న ఈ డైరీలను కూడాను వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా కొన్ని న్యాయస్థానాలు కూడా ఇలాగ కోర్టులో ఇలాగ కేసును కొట్టేసినట్టు అనేది చాలా విచారకరమైన విషయం అని వాళ్ళు లబోదిబోమని చాలా బాధపడుతున్నారు. అయితే ఏంటంటే, ఇప్పుడు ఇది మొత్తం చూస్తుంటే ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారు అని సుబ్రహ్మణ్య కమిటీ చెప్పిందో వాళ్ళకి కొంత రాజకీయ పరపతిగా ఉన్నట్టుగాను ఈ రిషితేశ్వరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారన్నమాట. ఇది మనం చూస్తుంటే గమనిస్తుంటే, లోగడ ప్రత్యూష అమ్మాయిని హైదరాబాదులో రేప్ చేసి కారులో తీసుకుపోయి మొత్తం రాత్రి అంతా తిప్పి ఆ అమ్మాయిని మొత్తము చాలామంది అమ్మాయిని మానభంగం చేసి చివరికి చంపేసేసారు అన్నట్టుగాను, తర్వాత దానిలో కూడాను పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం మూలంగా ఆ కోర్టు పెద్దగా ఏమి కూడాను చివరికి ఆ అమ్మాయి వాళ్ళకి శిక్షలు ఏం పడలేదు. వాళ్ళ మదర్ కూడా ఏంటంటే, మొదట ఎంతైతే స్పందించిందో, ఎంతైతే ఈ కేసు తన పిల్ల గురించి ఎంత వాపోయిందో, తర్వాతలో ఆవిడలో ఆ సీరియస్నెస్ కూడా తగ్గిపోయింది. దానికి అనేక రకాల కారణాలు ఆవిడకు ఉండొచ్చు కానివ్వండి. మొత్తానికి ఏంటంటే, ఏదైతే ఇట్లాంటి కేసులు జరుగుతూ ఉంటాయో దీనిలో ముఖ్యంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లు ఎవరైతే చోటమోటా నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండాను వాళ్ళు ఇట్లాంటి కేసుల్లో వాళ్ళకి ఎగ్నెస్ట్గా రాకుండా కొన్ని విషయాలు వాళ్ళు జాగ్రత్తలు చూసుకుంటారు అనిపిస్తున్నది ఈ తల్లిదండ్రులు చెప్పే మాటలు బట్టి. అయితే
ఈ 9 సంవత్సరాలుగా ఇంతకాలంగాను వీళ్ళు ఇన్ని సార్లు ఇప్పుడు రిషితేశ్వరి కేసు అంటే ఇంకా ఏం లేదని అర్థం. ఆ అమ్మాయి ఏదో ఆ అమ్మాయికి సొంత కారణాలతో స్వకారణాలతో ఏదో ఆ అమ్మాయి అట్లాగూ ఆత్మహత్య చేసుకుంది అన్నట్టుగానే మనం అందరూ నమ్మేసేయాలి. అందరూ కూడాను సాక్షాత్తు తెలుస్తున్నది ఆ అమ్మాయి ర్యాగింగ్ వల్ల చచ్చిపోయింది. మొత్తం వాళ్ళందరూ కూడాను వాళ్ళ ఏడిపించే వాటి వల్ల వాళ్ళ చేసే హెరాస్మెంట్ వల్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదని అందరికీ తెలిసినా కానీ ఈరోజు మాత్రం తేట తెల్లమైంది. కోర్టు వారు నిర్ధారించింది ఏంటంటే ఇప్పుడు మేమేం కన్విన్స్ అవటం లేదు. ప్రాసిక్యూషన్ వారు సరిగా అంటే ఏంటంటే ప్రాసిక్యూషన్ వారు బహుశా ఏమన్నా వారు కూడా సరిగా ఈ కేసుని వారికి కోర్టు ముందు తీసుకెళ్ళలేకపోయారేమో, కోర్టు వారికి కన్విన్స్ చేయలేకపోయారేమో అన్నది మాత్రం అందరికీ కూడాను ఒక రకమైన ఆశ్చర్యం కలిగించే విషయం. ఏది ఏమైనా ఒక కడుపు కోత అనేది ఎలా ఉంటుందో అనేది ఎవరికైనా సరే ప్రతి వాళ్ళకి కడుపు కోత అవసరం లేదండి. కానీ ఏంటంటే ఎదటి వాళ్ళకి ఆ కడుపు కోత ఎలా ఉంటుంది అనేది మనం వాళ్ళ చోట్ల ఉంటే మనకు ఎలా ఉంటుంది అనేది కనుక అంటే ఇదే మానవత్వం అంటారండి. అంటే అర్థమైపోతుంది. అప్పుడు ఒక సరైనవి చక్కగా కన్విన్స్ చేయగలిగిన న్యాయవాదులు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, అడ్వకేట్లు, వకీళ్ళు, న్యాయవాదులు, ప్రాసిక్యూషన్లు వీళ్ళందరూ కూడాను కన్విన్స్ చేయగలిగిన పరిస్థితిలో ఉంటుంది. కానీ ఏంటంటే ఏదో ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడ్చినట్టుగాను ఇది జరిగింది అంటే ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే న్యాయస్థానం వాళ్ళు కోర్టులో ఆ కేసు కొట్టేసినప్పుడు మాత్రం మనం ఎవరో ఏం చేయలేము. కానీ ఏంటంటే ఒకసారి మానవత్వంతో కనుక ఆలోచిస్తే వాళ్ళ యాంగిల్ నుంచి ఆలోచిస్తే కనుక ఇంతకాలంగా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు 9 ఏళ్ళుగా వెయిట్ చేస్తుంది ఎందుకా అనిపిస్తుంది అనమాట. మరి ఆ తల్లిదండ్రుల బాధ మనకే చూస్తుంటేనే మనకి చూసే వాళ్ళకే ఇంత బాధగా ఉంటే అనుభవించే ఆ తల్లిదండ్రులకి ఆ తల్లి ముఖ్యంగా కన్నీరు మున్నీరు విలపిస్తున్నది అనమాట. ఇట్లాంటి విషయాలు మన దేశంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎటొచ్చి ఏంటంటే డబ్బులున్న వాళ్ళదే రాజ్యంగా ఉంటుంది. డబ్బులుంటే ఇప్పుడు వీళ్ళకి బాగా డబ్బులుంటే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే పేదరికం అనేది చాలా 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 నష్టాలు కలిగిస్తుందండి. కాబట్టి ఏంటంటే వీళ్ళు వెళ్తారా లేదా ఏం చేస్తారు అనేది. పైగా ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు అడ్వకేట్లు, లాయర్లు వీళ్ళ ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, మామూలుగా ఉండవు అనమాట. అట్లాంటివి ఆ ఫీజులు కట్టుకోగలిగిన పరిస్థితిలో ఉంటే ఎవరైనా వీళ్ళు కేసులు ఇచ్చేవాళ్ళు అప్పుడే న్యాయం చేకూరుతుంది. మొత్తం నీళ్లులాగా డబ్బుల్ని కుమ్మరించగలిగే వాళ్ళు, డబ్బులు నీళ్లలాగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటే కన్నా ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఒకసారి తేట తెల్లమైపోతున్నది. కాబట్టి ఏంటంటే ఒక పొరపాటు జరగచ్చు. న్యాయస్థానం వారు ఒక్కొక్కసారి ఒక భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి ఒక జడ్జిమెంట్కి దాంట్లో తప్పేం లేదు. కానీ ఏంటంటే వీళ్ళు ఇంకొక పైకోర్టుకి వెళ్తే చాలా బాగుంటుంది, న్యాయం చేకూరుతుంది. ఎందుకంటే మంచి డైరీలు అమ్మాయి స్వహస్తాలతో రాసిన డైరీలు ఉన్నాయి కాబట్టి. కానీ ఎంతవరకు వెళ్తారు, ఏమవుతుంది ఏంటి అనేది మనకి తెలియదు. కాబట్టి ఏంటంటే ఇదే మన భారతదేశము. ఈ భారతదేశంలోనే మనం ఉండాలి. ఇదిగో ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ బతకాలి. సో ఇదండి సంగతి. సో కాబట్టి ఇంతకాలం తల్లిదండ్రులతో పాటు మనం కూడా వెయిట్ చేస్తున్నాము. రిషితేశ్వరి కేసు పెండింగ్లో ఉన్నది. ఇవాళ మాత్రము గుంటూరు కోర్టులో మాత్రము ఇట్లాగూ మనందరికీ కూడాను ఇది ఇట్లాగూ ఈ కేసు అనేది ఆ అమ్మాయి ప్రాణాలు ఎలా గాలిలో కలిసిపోయినాయో ఈ కేసు కూడా అలాగే గాలిలో కలిసిపోయింది అని అనుకోవాలి. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.